ఎలాంటి అమ్మాయిని భాగస్వామిగా రావాలని కోరుకుంటున్నారు? జీవితమంతా కలిసి ఉండే అమ్మాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని అనుకుంటున్నారు? మంచి అమ్మాయి, చదువుకొని మనల్ని బాగా అర్థం చేసుకునే అమ్మాయి అయితే బెటర్ కదూ. మనం అనుకోవడం అటుంచితే ఈ లక్షణాలున్న అమ్మాయిని చివరి నిమిషం వరకు వదులుకోవద్దనే విషయమై పరిశోధకులు చెప్తున్నారు. అవేంటో చూద్దాం. భాగస్వామి కోసం చూసేటప్పుడు మీకంటే స్మార్ట్గా ఉండే వ్యక్తిని ఎంపిక చేసుకోండి. స్మార్ట్గా ఉండే అమ్మాయిలు మన పార్ట్నర్ అయితే జీవితం చివరి దశలో జ్ఞాపక శక్తి తగ్గకుండా కాపాడతారట. మేధోశక్తి పరంగా మనం మరింత మెరుగయ్యేందుకు వారు కారణమవుతారట. మొగాళ్ళు తమ పార్ట్నర్గా నిజాయితీగా ఉండే అమ్మాయిలను కోరుకుంటారు. మీకు అలాంటి అమ్మాయిలు తారసపడితే తనను వదులుకోకండి. ప్రతికూల ఆలోచనలు విషంతో సమానం కాబట్టి సానుకూలంగా ఆలోచించే వారికి ప్రాధాన్యం ఇస్తే జీవితం సాఫీగా సాగుతుంది. అదే ప్రతికూల ఆలోచన ధోరణి వల్ల హృదయ స్పందన రేటు పెరగడం, జీర్ణ సమస్యలు లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. రిలేషన్షిప్స్లో గొడవలు సహజమే, కానీ అలాంటప్పుడు సర్దుకుపోతేనే బంధం నిలబడుతుంది. కాబట్టి కాంప్రమైజ్ అయ్యే అమ్మాయి దొరికితే లక్కీ. తమ పార్ట్నర్ ఫన్నీగా ఉంటాడు, నవ్విస్తాడని అమ్మాయిలు అనుకుంటే ఆ అబ్బాయిలకు అదే అతిపెద్ద వరం. తను మీరు పేల్చే జోకులకు నవ్వడం, మీ పంచుల కోసం ఎదురు చూస్తుందంటే మీ రిలేషన్షిప్ సాఫీగా సాగిపోతుంది. మీ దగ్గర ఏది దాచకుండా వ్యక్తిగత విషయాల్ని ఓపెన్గా చెప్పే అమ్మాయి దొరకడం లక్కీ. శారీరకంగా అందంగా ఉండే అమ్మాయిల కంటే ఇలాంటి క్వాలిటీ ఉన్న అమ్మాయికి ప్రాధాన్యం ఇవ్వండి, బెటర్. తను తెలివైన అమ్మాయే కాకుండా మీ లక్ష్యాలను చేరుకోవడంలో తోడుగా నిలిచే అమ్మాయిని ఎంపిక చేసుకోవడం ముఖ్యం. స్మార్ట్గా ఆలోచించే అమ్మాయిలు మన లక్ష్యాలను చేరుకోవటానికి సహకరించడంతో పాటు వారు కూడా తమ గోల్స్ను రీచ్ అవుతారు. అమ్మా నాన్నతో మంచి అనుబంధం ఉన్న అమ్మాయిని పార్ట్నర్గా ఎంపిక చేసుకోవడం బెటర్. టీనేజ్లో, చిన్నతనంలో తల్లిదండ్రుల ప్రేమను పొందడం వల్ల వారికి అనుబంధాల గురించి మరింతగా అనుభవంలోకి వస్తుందని ఓ పరిశోధనలో తేలింది. తను ఎవరైనా సమస్యలో ఉంటే తట్టుకోలేదా, వెంటనే చలించిపోతుందా? అమ్మాయిలో అలాంటి సున్నిత స్వభావం ఉంటే ఎదుటి వ్యక్తిని మరింతగా అర్థం చేసుకోగలదు. భార్యాభర్తలు లవర్స్ అన్నాక గొడవలు రాక మానవు. మాట పట్టింపులు వచ్చినా, మీతో ఏకీభవించకపోయినా తను ఎలా వ్యవహరిస్తుందనేదే ముఖ్యం. ఇద్దరి మధ్య గొడవలు వచ్చినప్పుడు అమ్మాయిలు కామ్గా ఉంటే అబ్బాయిలు కూడా సైలెంట్ అయిపోతారట. ఇది రిలేషన్షిప్ ఎక్కువ కాలం కొనసాగటానికి తోడ్పడుతుంది. దాంపత్యం సాఫీగా సాగటానికి ఖాళీ సమయాల్లో కొన్ని చిలిపి పనులు కూడా చేయటం అవసరమే. కొందరు దంపతులైతే కలిసి మందేయడం లాంటి పనులు కూడా చేస్తారట. రిలేషన్షిప్లో చాలామంది కోపం వస్తే తమ పార్ట్నర్లోని లోపాలను ఎత్తి చూపిస్తుంటారు. అలా కాకుండా మీలోని లోపాలను అంగీకరించే అమ్మాయి దొరికితే మీ అంత లక్కీ మరొకరుండరు. మనం తప్పు చేసినా అక్కడితో వదిలేసి మన్నించే అమ్మాయిలు దొరికితే లైఫ్ అంతా బిందాస్. అలా కాకుండా కక్ష సాధింపు చర్యలకు దిగిందా మన పని మటాషే. బేషరతుగా ఎదుటి వ్యక్తి తప్పులను క్షమించే గుణమున్న అమ్మాయి దొరికితే సుదీర్ఘకాలం పాటు అనుబంధం సాఫీగా సాగుతుంది. Thank you for watching. Don't forget to subscribe.